బోనాల గురించి ఒక గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. ఆమె ఎవరో కాదు, జోగిని వైష్ణవి గారు. ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ బోనాల పండుగ ఎప్పుడు వస్తుందా అనేది ఎదురు చూస్తుంటాం. అమ్మవారు వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, నిజంగా అమ్మవారు ఎన్ని నిమిషాలు మనిషి పైన ఉంటుంది? అమ్మవారు వచ్చినప్పుడు ఏంటనంటే ఉంటుంది, ఒక 10 మందికి చెప్పేంత వరకు ఉంటుంది. అంటే ఈ జోగినీలను కానీ శివశక్తులను కానీ అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు చీప్గా చూస్తున్నాయా? ఇక్కడ ఆపిన తర్వాత అక్కడ చెప్పాలి, అక్కడ ఆపిన తర్వాత అక్కడ చెప్పాలి, అక్కడ అయిన తర్వాత అక్కడ చెప్పాలి. అమ్మవారికి దగ్గర చేరుకొని కళ్యాణం చేసుకోవడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ మాకు. సో అమ్మవారు ఎప్పుడన్నా మీకు దర్శనం ఇచ్చిందా? నేను ఏదో మధ్యరాత్రి లేసినప్పుడు ఇట్లా బయట ఇట్లా చూడంగానే అమ్మవారు ఇట్లా ఏదో తింటున్నట్టు, మనం ఏదైనా తిన్నప్పుడు పిల్లలు ఎట్లా చేస్తారు, ఏం తింటున్నట్టు ఇట్లా అంటారు కదా, ఇట్లా ఇట్లా స్టక్ అయిపోయింది అనమాట అమ్మవారు ఇట్లనే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో బోనాలు స్టార్ట్ అయినాయి కదా, సో బోనాల గురించి ఒక గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. ఆమె ఎవరో కాదు, జోగిని వైష్ణవి గారు. సో నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను శివ, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను అక్క. సో బోనాలు స్టార్ట్ అయినాయి, సో గోల్కొండ బోనాలు స్టార్ట్ అయినాయి మొన్ననే. సో ఎట్లా అనిపించింది అంటే ఆ రోజు? అంటే 11 months నుంచి ఇట్లా వెయిట్ చేస్తుంటాం అనమాట. ఆషాఢ మాసం అని అంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ మనకు ఒకటే రోజు జరుపుకుంటాం, కానీ బోనాల పండుగ మాత్రం 2 నెలలు జరుపుకుంటాం. అంటే ఆషాఢ మాసం, శ్రావణ మాసం. కానీ కేవలం మాత్రమైతే మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మాత్రం అయితేనే ఆషాఢ మాసంలో ఒక 1 month జరుపుకుంటాం. కాబట్టి చాలా అంటే ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ బోనాల పండుగ ఎప్పుడు వస్తుందా అనేది ఎదురు చూస్తుంటాం. ఈసారి మాత్రమైతే తొందరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ముందుగాల బోనాల పండుగ శుభాకాంక్షలు. సో అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో అక్క కూడా చెప్పింది కాబట్టి నేను కూడా చెప్పాలి కాబట్టి చెప్పేసిన. సో అంటే మీకు ఏ ఇయర్ నుంచి వస్తుంది అక్క? అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మీకు దేవుడు రావడం స్టార్టా లేకుంటే ఎట్లా? అంటే నాకు 5 years ఉన్నప్పుడు అమ్మవారు వచ్చింది. దాని తర్వాత అప్పుడు మమ్మీ వాళ్ళు ఏమనుకున్నారంటే, చిన్నగా ఉంది కదా ఇప్పుడు వద్దులే అని చెప్పేసిన తర్వాత మళ్ళీ 9 years అప్పుడు నాకు అమ్మవారు వచ్చింది అనమాట. మళ్ళీ 9 years ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఉజ్జయిని టెంపుల్ దగ్గరలోనే వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ పటం వేసి అక్కడ కళ్యాణం చేశారనమాట ఫస్ట్ టైంలో. ఓకే. సో అంటే కొంతమంది చిన్న ఉన్నప్పుడే పిల్లలకి వచ్చినప్పుడు సో రానియకుండా కట్లు వేస్తారు అని అంటారు. సో అట్లా కూడా వేసిర్రా లేకుంటే ఎట్లా? కట్లు అలాంటివి అయితే ఏమి వేయలేదు. ఎందుకనంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి తెలుసు దేవుడు అంటే ఏంటి, కట్లేస్తే ఎట్లా అవుతుంది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు మా ఫ్యామిలీకి. చాలామంది ఏంటనంటే అమ్మవారంటే ఆమె శక్తి తెలియకుండా ఎందుకు ఇప్పుడు అవసరమా అని చెప్పేసి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అమ్మవారు వస్తే చాలామంది కట్లు వేస్తుంటారు, కానీ అది చాలా తప్పు. అమ్మవారు ఇప్పుడు అందరి మీదకి రాదు కదా, ఆమె ఎవరినైతే ఎంచుకుంటుందో వాళ్ళ మీదకే వస్తుంటుంది. సెలెక్టెడ్ పర్సన్స్కే అమ్మవారు వస్తుంది అనమాట. అట్లా. సో అంటే కట్లు వేస్తే ఏమవుతుంది అసలు? కట్లు వేస్తే ఏందనంటే మన దగ్గర నమ్మేది ఏందనంటే కట్లేస్తూ ఉప్పురాలు కూడా పుట్టకుండా చేస్తుంది అమ్మవారు అన్నట్టు ఉంటుంది. అంటే అంత ఇబ్బందులు జరుగుతాయి అన్నమాట ప్రతి ఒక్కటి. ఇంకా నువ్వు ఏ విషయంలో సక్సెస్ అవ్వలేవు, ఇంకా ఉప్పురాలు పుట్టకుండానంటే మనకు తిండి గింజలు దొరకకుండా టోటల్ 0 అయిపోవడం, లైఫ్ అంతా ఖాళీ అయిపోవడం జరుగుతుంది కట్లేస్తే. కాబట్టి ఏందనంటే మనం అమ్మవారిని కట్లు వేయకుండా మనం మొక్కుకొని కూడా అమ్మవారిని కొన్ని సంవత్సరాలు ఆపుకోవచ్చు. ఏ విధంగా అంటే అమ్మ ఇప్పుడే వద్దు, కొన్ని రోజులు ఆగండి అని చెప్పి ఆమె పూజలు ఆమెకు చేసుకుంటా మనం అమ్మవారిని ఆపుకోవచ్చు. ఆపుకోవచ్చు. అంటే రాకుండా ఉంటుందా మరి? ఉంటుంది. ఉంటది. సో అంటే నిజం చెప్పాలంటే డప్పు సౌండ్ రాగానే ఇక్కడ చాలా మందికి వచ్చేస్తా ఉంటది అమ్మవారు. సో అట్లా జరుగుతాయి. కాబట్టి ఏంటంటే మనం ఫస్ట్ ఇంట్లో నిలబెట్టుకోవాలి, అమ్మవారిని నిలబెట్టుకొని అమ్మవారికి అంటే నార్మల్గా ఇప్పుడు కళ్యాణం చేయడం అన్నట్టు కాకుండా ఇంట్లో నార్మల్గా దేవుడిని నిలబెట్టుకొని అట్లా పూజలు చేస్తే అమ్మవారు ఆగుతుంది. ఓకే. సో అంటే ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి వస్తుండేనా? పెద్దవాళ్ళకి వస్తుండే. వస్తుంది. ఎవరికి? మా చుట్టాలకి. ఓకే. సో చుట్టాల దగ్గర నుంచి అంటే అక్కడ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. ఓకే.
సో అక్కడ నుంచి మీకే రావడం మాకే రావడం జరిగింది. సో ఇంకా ఇంట్లో ఎవరికన్నా వస్తుందా? ఇప్పుడు లేదండి, ఇంకా ఇప్పుడు మాత్రం నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఓకే, అంటే 5 yearsకే మీకు స్టార్ట్ అయింది, మళ్ళీ ఆపేసిండ్రు. మళ్ళీ 9 yearsకి మళ్ళీ అప్పుడు అమ్మవారికి అక్కడ కళ్యాణం చేశారనమాట. స్కూల్కి వెళ్తుండేనా మీరు? వెళ్తుండే. ఎక్కడి వరకు చదువుకున్నారు? అంటే నేను 9 years ఉన్నప్పుడే లోకాన్ని చదివేసాను అనమాట. ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే 9 years ఉన్నప్పుడు ఏ పిల్లలకైనా కూడా మెచ్యూరిటీ మైండ్ ఉండదు. కానీ ఏంటనంటే 9 years పాపకి, ఒక అమ్మాయికి అమ్మవారు వస్తుంది అని అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వస్తారు అక్కడికి భక్తులు. మా ఆయన బాధలు పెడుతున్నాడు, మా అమ్మాయికి పిల్లలు అవ్వట్లేరు, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు ఎంత సంపాదించినా కూడా మాకు బరకత్ ఉండట్లేదు అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్తుంటారనమాట. ఇది చదవడం చేసినాను నేను. సో మొత్తం లోకజ్ఞానం వచ్చేసింది. ఓకే, సో చదువు లేకపోయినా సో మొత్తం ప్రపంచాన్ని నేను చదివేసిన అన్నట్టు ఒకటి అంతే. సో అంటే అమ్మవారు వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే నిజంగా అమ్మవారు ఎన్ని నిమిషాలు మనిషి పైన ఉంటుంది? అమ్మవారు వచ్చినప్పుడు ఏంటనంటే ఉంటుంది, ఒక 10 మందికి చెప్పేంత వరకు ఉంటుంది. ఓకే, 10 మందికి వాళ్ళ కష్టాలు చెప్పేంత వరకు అమ్మవారు పై మీద ఉంటుంది. దాని తర్వాత ఒక 10 minutes తర్వాత మళ్ళీ అమ్మవారు శాంతి అయిపోతుంది. అంటే మేము కొలుపు చెప్తాం కదా ఇంట్లో కూర్చున్నప్పుడు, ఆ టైంలో బోనం ఎత్తుకున్నప్పుడు ఏంటనంటే అమ్మవారిని వెళ్ళిపోకుండా, అంటే పై మీద నుంచి వెళ్ళిపోకుండా, అమ్మవారు వచ్చేది 10 minutes ఉంటుంది. ఆ అమ్మవారిని పెయి మీద నుంచి వెళ్ళిపోకుండా డప్పు చప్పుడు ఉంటుంది అనమాట. ఒగ్గు వాళ్ళ దండకాలు వేసుకుంటూ వెళ్తారనమాట. ఆ టైంలో అమ్మవారు అనేది ఆడుకుంటూ వెళ్తూనే ఉంటుంది అనమాట. ఎక్కడికనంటే మన టెంపుల్కి రీచ్ అయ్యేంత వరకు అమ్మవారు ఉంటుంది. ఓకే, అలా. సో అంటే అమ్మవారు ఉండేది మాత్రం 10 minutes. సో అంటే ఒకటేసారి ఇంతమందికి అమ్మవారు వస్తుంది, ఎందుకంటే ఆమె సర్వంతర్యామి కదా. ఇప్పుడు ఆమెనే ఒక భార్య అయింది, ఆమెనే ఒక చెల్లి అయింది, ఆమెనే ఒక తల్లి అయింది, ఆమెనే ఒక అక్క అయింది. ఒక స్త్రీ ఇన్ని రూపాలలో మనకి ఇన్ని రిలేషన్లలో ఉన్నప్పుడు ఒక అమ్మవారు, ఒక లోకమాత ఏమైనా చేయగలుగుతుంది. అలా అంటే ఇప్పుడు అంటే మీ దాంట్లో కూడా శివశక్తులలో చాలా మంది, సో ఫేక్ శివశక్తులు కూడా చాలా మంది బయటకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళని కూడా మీ దాంట్లో కలుపుకుంటా ఉన్నారు. సో అంటే వాళ్ళు ఫేక్ అని తెలిసినా మళ్ళీ మీ దాంట్లో ఎందుకు కలుపుకుంటున్నారు అసలు? అది వాళ్ళ స్వభావం. వాళ్ళు ఎందుకు మరి వాళ్ళు ఫేక్ అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది అది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది. మన దగ్గర మాత్రమైతే అలా ఉండదు. ఏంటి ఎట్లా అనేది, ఇప్పుడు మన దగ్గరకు ఒక శివశక్తి వచ్చినా కానీ కూడా, ఒక జోగిని వచ్చినా కానీ కూడా, ఎవరు వచ్చినా కానీ కూడా నేను ఫస్ట్ చెప్తాను ఏమనంటే, అంటే మా ఇంటికి పిలిపించుకున్న తర్వాత నా ఇంటికి ఎవరైనా భక్తులు వస్తే నేను అక్కడ కూర్చుండబెడతాను, తనకు అమ్మవారిని పిలిపించి అడిగిపిస్తాను. నేను ఏమనంటే వాళ్ళ ప్రాబ్లం మీరు చెప్పండి, మీరు చెప్తే నేను అప్పుడు ఓకే నమ్ముతాను అని అంటే, వాళ్ళు అట్లా చెప్పిన తర్వాతనే నేను వాళ్ళని శిష్యుల్లాగా నేను ఒప్పుకుంటాను. ఓకే, మీకు శిష్యులు ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒక 70 members ఉంటారు. 70 members. సో వాళ్ళు మీకు మర్యాద ఇస్తారా ఇయ్యరా? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇంకా ప్రతి ఒక్కరి గుణం ఒకేలాగా ఉండదు కదా. ఓకే, అంటే శిష్యరికం అసలు ఎట్లా తీసుకుంటారు వీళ్ళందరూ? అంటే వాళ్ళ ఇంట్లో అమ్మవారి కళ్యాణం అయినప్పుడు పటం వేస్తాం కదా, పటం వేసినప్పుడు వాళ్ళకు ఒక రుద్రాక్ష అనేది కడతాం అన్నమాట. ఓకే, అంటే అమ్మవారిది ఒక తాళిలాగా ఒక రుద్రాక్ష అనేది కడతాం. కట్టి వాళ్ళ మెడలో గవ్వలు ఇవ్వడం, వాళ్ళ చేతికి బేడి వేయడము, ఈరగోలు ఇవ్వడము. వేసిన తర్వాత గురువు తను ఏం చేస్తాడంటే తన కొంగు శిష్యురాలకి ఇట్లా కప్పి వాళ్ళ చెవులో గురుపదేశం ఇస్తారు. గురుపదేశం ఇచ్చిన తర్వాత అక్కడ ఎక్కడైతే పట్టంలో కుడుకల పాలు పెరుగు అవి పెడతామో అది తీర్థంలాగా, గురు తీర్థంలాగా ఇస్తాం. అప్పుడు శిష్యరికం తీసుకున్నట్టు వాళ్ళు. ఓకే, సో శిష్యరికం తీసుకున్న తర్వాత మొత్తం మీ వెంటనే ఉండాలా? అంటే మీరే నేర్పిస్తారా మొత్తం? అన్నీ నేర్పిస్తాం, అన్నీ చెప్తాము. ఇది ఇలా ఉండాలి, ఇట్లా ఏ వేలో వెళ్ళాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి చెప్తుంటాం. వాళ్ళకి ఏది తెలియదో ఏదైనా అడిగితే ఖచ్చితంగా చెప్తాం వాళ్ళకి. ఓకే, వినే వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని ఏం చేస్తారు మీరు? ఈ మధ్యలో అయితే వాళ్ళని నేను అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకనంటే చెప్పంగా వినను చెడంగా చూడాలి అంటారు కదా, నేనైతే అదే చూస్తున్నాను ఇప్పుడు. అంతే, ఇంకా వాళ్ళని ఎందుకనంటే వాళ్ళని మార్చలేము. ఇంకా వాళ్ళ మెంటాలిటీ ఏంటో నాకు అర్థమైపోయింది. సరే వీళ్ళని మార్చలేము ఇంకా
అని చెప్పేసి నాకు ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా ఓకే. సరే ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది అట్లా ఉన్నప్పుడు దానికి నేనేం చేయలేను. ఎందుకనంటే వాళ్ళ లైఫ్ని ఏదో ఒక మంచి వేలో తీసుకెళ్దామని నేను అనుకున్నాను. వాళ్ళు ఆ వేలో రానప్పుడు దాన్ని నేనేం చేయలేను. ఓకే. ఇప్పుడు బలవంతం మీద గుర్రంని నీళ్ళ దాకా తీసుకెళ్తాం, అవును. కానీ బలవంతాన్ని నీళ్ళు తాగించలేము. అవును. అవును. కాబట్టి ఈ వేళ వెళ్ళండి అని చెప్తాం. ప్రతిసారి వాళ్ళకి అదే చెప్పుకుంటే అదే లెసన్ అని చెప్పి ఇట్లా చెప్పలేం కదా. అవును. ఇప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన చేసేంత శక్తి ఉంది, వాళ్ళకు ఒక ఆలోచన చేసేంత బుద్ధి ఉంది. లోకం ఎట్లుంటుంది, మంచి ఏంది చెడేంది అని ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుస్తున్నాయి. వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు కూడా సరే మేము ఈ వేళ వెళ్ళొద్దు, ఈ వేళ వెళ్ళాలి అని అన్నప్పుడు వాళ్ళు నా ముంగట పొగరు చూపిస్తే నాకు నచ్చలేదు. అందుకని వాళ్ళని దుష్టులను చూసి దూరంగా ఉంటాను నేను. ఓకే. అంతే. సో చాలా మంది ఏంటంటే అమ్మవారిని రప్పించుకుంటారంట. అంటే వాళ్ళకి ఇష్టం ఉండి మేము కూడా ఇట్లా ఆడాలనుకుంటున్నాం అని చెప్పేసి అనుకొని సో అమ్మవారిని పైకి రప్పించుకుంటారంట. అది వాస్తవమేనా? ఈ మధ్యలో కొన్ని ఏంటనంటే కొంతమంది నాకు కూడా మెసేజెస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ దాంట్లో దీంట్లో. నేను కూడా ఇట్లా బోనం ఎత్తుకోవాలనుకుంటున్నాను, నేను కూడా ఇట్లా అమ్మవారిని రప్పించుకోవాలనుకుంటున్నాను అని అంటే అది ఎట్లా సాధ్యం? అది కాదు కదా. అది దైవ సంకల్పం ఉండాలి కదా, దేవుడు ఆజ్ఞ ఉండాలి, దైవ సంకల్పం ఉండాలి. అట్లా ఉంటేనే జరుగుతాయి అని చెప్పి వాళ్ళకి అదే నేను మాట్లాడినాను. మాట్లాడిన తర్వాత నేను చెప్పిన మాటలు వాళ్ళకి నచ్చవు. ఏంటంటే మంచి చెప్తే ఎవరికైనా రుచించవు అట్లా. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అట్లాంటప్పుడు వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. నేను నెక్స్ట్ జాతరకు వచ్చేసరికి ఎవరైతే నాకు మెసేజ్ చేస్తున్న అబ్బాయి అక్కడ రెడీగా ఉంటాడు. చూస్తున్నాను నేను, ప్రతి జాతరలో చూస్తున్నాను. గవ్వలు వేసుకొని, బొట్టు పెట్టుకొని, బండారు పెట్టుకొని, బేడీలు వేసుకొని, పూలదండలు వేసుకొని, బోనాలు ఎత్తుకొని రెడీగా నేను చూస్తున్నాను. అయితే ఈ బేడీలు కానీ గవ్వలు కానీ ఇవి ఎందుకు వేసుకుంటారు అసలు? శివశక్తులు ఎందుకు వేసుకుంటారు? అవి మెయిన్ అమ్మవారు పుట్టింది గవ్వలల్లా అంటారు. ఎల్లమ్మ తల్లి పుట్టింది గవ్వలల్లా అని అంటారు. కాబట్టి అమ్మవారు అప్పుడు ఎట్లా అనంటే ఎల్లమ్మ చరిత్రలో మీరు విన్నారు కదా, ప్రతిరోజు నదికి వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొచ్చేది. ఆ నది దగ్గర అక్కడ ఆమె గవ్వలు అలాంటివి, కపిష్కలు అవి ఉంటాయి కదా, శంకులు అవన్నీ దొరికేటివి అనమాట. అలాంటప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి ఏంటంటే ఆ గవ్వలని కుచ్చి తను గవ్వల దర్శనంగా వేసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అదొక ఆనవాయితీగా అప్పటి నుంచి అమ్మవారి నుంచే వచ్చింది. ఈ జోగుల కళ్యాణం అని కూడా అప్పటి నుంచే వచ్చింది. ఈ గవల దర్శనాలు, వీరగోళలు అని చెప్పేసి ఇవి కూడా అప్పటి నుంచే మనకు స్టార్ట్ అయ్యాయి. ఓకే. అంటే ఈ గవ్వలు అంటే నార్మల్గా వేరే వాళ్ళు వేసుకోవద్దా? వేసుకోవద్దు. అంటే కొంతమంది ఇప్పుడు మంగ్లీ అని చెప్పేసి సింగర్ ఉంది, లాస్ట్ టైం ఆమె వేసుకుంది. అంటే మీలాంటి వాళ్ళందరూ ఆమెకు అంటే తిట్టడం కానీ అంటే హెచ్చరించడం, అంటే మీరు వేసుకోవద్దు కదా, మాలాంటి వాళ్ళు వేసుకోవాలని చెప్పేసి చాలా మంది అన్నారు. అదే విధంగా లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన భూతం రమేష్ కూడా రీసెంట్ గా గవ్వలు వేసుకున్నాడు. అవును. సో అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు వేసుకోవచ్చా? వాళ్ళు వేసుకోవద్దు. వాళ్ళు చెప్పాలి ఏదన్నా ఉన్నప్పుడు. ఏంటి ఫస్ట్ ఏదన్నా మీరు మీ ప్రొఫెషన్లో మీరు వెళ్తున్నారు, వెళ్ళండి, నేను ఒప్పుకుంటాను. కానీ మా ప్రొఫెషన్లు ఉన్నాయి, మా వస్తువులు మీరు అపవిత్రం చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకనంటే మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీరు ప్రతి ఒక్కటి బోనాలు షూట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఓకే రైట్, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మీరు గవ్వలు వేసుకోవడం, వీరగోళలు వేసుకోవడము ఇది మాత్రం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఓకే. అయితే ఈ బేడీల గురించి చెప్పండి. బేడీలు వేసుకుంటారు కదా, బేడీలు ఎందుకు వేసుకుంటారు? బేడికి అంటే దానికి ఒక శక్తి అనేది ఉంటుంది అనమాట. దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలు అనేది ఏంటంటే ఒక శివశక్తి అన్నప్పుడు ప్రతి ఒక్కటి ఒక అటాక్ అవుతుంటాయి. ఇప్పుడు అమ్మవారికి కూడా ఒక రక్షణ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క టెంపుల్ ముంగట ఒక బొడ్రాయి ఉంటుంది. ఎందుకుంటుంది? అమ్మవారికి సెక్యూరిటీ. ఊరికి ఒక బొడ్రాయి ఉంటుంది. ఆ ఊరికి సెక్యూరిటీ నాభిశీల అంటారు ఇప్పుడు ఈ మధ్యలో. అంటే ఊరికి పోతరాజు ఒక సెక్యూరిటీ అన్నమాట. కాబట్టి ఒక శివశక్తి ఏంటంటే ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళాల్సి వస్తుంది, ప్రతి ఒక్క సావుకి కానీ ప్రతి ఒక్క దానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఆ బేడి అనేది మమ్మల్ని రక్షిస్తుంది అన్నమాట. దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి. అది కూడా నార్మల్గా వేసుకోము. చేయించిన తర్వాత మళ్ళీ పాలల్లా పంచామృతంలో కడిగి పట్టంలో పెట్టి వేసిన తర్వాత పెద్దవాళ్ళ నుంచి అంటే గురువుల నుంచి అయినా సీనియర్ పెద్దవాళ్ళ నుంచి అయినా వాళ్ళ నుంచి వేయించుకుంటాం. ఓకే. అంటే ఫస్ట్ వైష్ణవి గారు శివశక్తి కరెక్టేనా? ఫస్ట్ నుంచి జోగిని. ఓకే.
అంటే ఈ జోగిని అంటే ఏంది, శివశక్తి అంటే ఏంది అసలు? శివశక్తి అంటే పెళ్లి చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది పెళ్ళికి, పిల్లలకి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది. జోగినికి అమ్మవారికి అంకితం అయిపోవాలి. లాస్ట్ బ్రీత్ వరకు అమ్మవారికి సాక్రిఫైస్ చేయాలి లైఫ్. అంటే మీరు ఎందుకు అట్లా సాక్రిఫైస్ చేయాలనుకున్నారు? నాకేంటనంటే అప్పుడు నేను 9వ ఏటనే నాకు కళ్యాణం చేసినప్పుడు అప్పుడు నాకు చాలామంది ఏంటంటే అక్కడికి వచ్చి బొట్టు పెట్టించుకుంటున్నారనమాట. అప్పుడు చాలామంది నిమ్మకాయల పూజలు చేసేవారు అప్పుడు సికింద్రాబాద్ టెంపుల్లో. ఇప్పుడు కూడా చేస్తున్నారు. అక్కడికి వచ్చేవాళ్ళు, మా ఆయన ఇలా అట్లా నాకు పిల్లలు అవ్వట్లేరు అంటే అప్పుడు అర్థమైందనమాట. ఆహా, అసలు ఏంటి లైఫ్ అంటే ఏంటి అనేది నాకు అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి నేను అమ్మవారి సేవలనే ఉండాలనుకున్నాను, ఉంటున్నాను కూడా. ఓకే, అసలు జోగిని వ్యవస్థ అంటే ఏంది? అమ్మవారికి అంకితం. అదే చెప్తున్నాను కదా, జోగిని వ్యవస్థ మనం వింటే. సో ఈ జోగినిలు అనేవాళ్ళు ఊరు చివర ఉంటారు. సో ఇట్లా ఆ దురాచారం అనేది అప్పట్లో ఉండేది. ఏంటనంటే ఒక ఊరికి ఒక జోగిని తను ఏం చేసేది అని అంటే ఒక పేద మహిళను తీసుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఊరికి జాతర చేసినప్పుడు వాళ్ళకి టెంపుల్కి తీసుకొని వచ్చి వాళ్ళకి పసుపు నీళ్ళు జల్లి ఊరి అంతకుముందు ఎవరైతే జోగినిగా ఉండే వాళ్ళతో తాళి కట్టించేవాళ్ళు. పోతరాజుతోనైనా లేకపోతే ఆ ఊరికి పెద్ద ఇంకెవరైనా జోగిని ఉన్నా వాళ్ళతో తాళి కట్టించేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే ఊరు చివర్లో ఉండేవాళ్ళు, పొలిమేరలో ఉండేవాళ్ళు. ఇప్పుడు తను ఏంటనంటే అమ్మవారికి అంకితమైంది కాబట్టి తను అలానే బ్రతకాలి కాబట్టి ఏంటనంటే అప్పట్లో వాళ్ళు ఊర్లు పటేళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఇది చేసేవాళ్ళు. వాళ్ళు ఏమనకపోయేది అనమాట ఆ టైంలో. అంత ఇది లేరు కదా అప్పుడు పోలీస్ వాళ్ళు కానీ అది కానీ ఇది కానీ ఇలాంటివి అప్పట్లో ఇప్పుడున్నంత సెక్యూరిటీస్ అప్పుడు లేవు కాబట్టి అలా జరిగిపోయింది. ఇప్పట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి జరగవు, అలాంటివి ఇప్పుడు జరగవు. ఎప్పుడన్నా బాధ అనిపించిందా మీకు? అంటే జోగిని అయిన తర్వాత సో అనిపించిందా ఎందుకు నా జీవితం ఇట్లా సంథింగ్ ఇట్లా? నేనైతే ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేనైతే ఇంతవరకు ఆ థాట్ అయితే నాకు రాలేదు. నేనైతే ఈ లైఫ్తోనైతే నేను హ్యాపీగా ఉన్నాను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎందుకనంటే ఎంతమందిలా నాకు అమ్మవారు వచ్చిందంటే నా అదృష్టం అనుకుంటున్నాను నేను. ప్లస్ నేను ఎట్లనైతే అమ్మవారిని నేను ఎంత కొలుచుకొని నేను ఎంత అమ్మవారిని నిలబెట్టుకున్నానో ఆమె నన్ను ఆ స్థాయిలో ఉంచింది కూడా, ఆ స్థాయిలో ఉంచింది. ఎందుకనంటే నేను ఇప్పుడు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా గనుక ప్రతి ఒక్కరి చేతులు ఇలా ఉంటాయి, అమ్మ నమస్తే అంటారు. నాకు ఆ మర్యాద నన్ను ఆ టైం నిలబెట్టింది అమ్మవారు నాకు చాలా. అదొకటి. నేను బోనాల పండుగ అప్పుడైనా కానీ కూడా ప్రతి ఇంటికి వెళ్తాను జోగెత్తడానికి. ఎందుకంటే అది నా ప్రొఫెషన్, నా ప్రొఫెషన్ అది. నేను అప్పటి నుంచి అయినా నేను 9 years ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జోగెత్తుతున్నాను, ఇప్పుడు కూడా జోగెత్తుతాను నేను. ఎందుకంటే కొంతమందికి బోనాలు ఆనవాయితీ ఉంటాయి, కొంతమందికి ఆనవాయితీ ఉండదు. కాబట్టి అమ్మవారి నైవేద్యం భోజనం అనేది అందరికీ అమ్మవారికి అందరు పెట్టాలి అని చెప్పి ఇంటింటికి వెళ్తాను నేను ఖచ్చితంగా. జోగుగంప తీసుకొని వెళ్ళి బియ్యము, ఉల్లిగడ్డలు, చింతపండు, నూనె, పసుపు, కుంకుమ, వాళ్ళు ఇచ్చిన దక్షిణ అంటే డబ్బులు ప్రతి ఒక్కటి నేను తీసుకుంటాను. వచ్చేసి ఇంకా మీరు ఆ బోనంలో అవన్నీ పెడతాం. ఓకే, అట్లా ఆ చింతపండుతోని పచ్చి పులుసు చేయడము, ఆ ఉల్లిగడ్డలు గుచ్చి అమ్మవారికి పచ్చి పులుసు, పెరుగు సాక, బెల్లం ఇచ్చిన వాళ్ళు పరమన్నము, అట్లా కొయ్యగూర అన్నము అమ్మవారికి బోనంలో పెట్టి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నా బోనం కోసం మాత్రం మా ఏరియా మొత్తం వెయిట్ చేస్తుంది. మొత్తం ఏరియా మొత్తం, సో ఓల్డ్ సిటీ ఇంటింటికి నేను వెళ్తాను. ఇక్కడ ఎన్ని ఇంట్లలో నేను జోగెత్తుకున్నానో అన్ని ఇంటికి వెళ్తాను. ఇంటికి కొబ్బరికాయ, నిమ్మకాయ ఖచ్చితంగా అమ్మవారి కొట్టి ఇంటింటికి దిష్టి తీసుకొని బోనం తీసుకొని వెళ్తాను. ఓకే, సో టెంపుల్ దగ్గరికి వెళ్తాను. సో బోనాలు ఓన్లీ ఆషాఢ మాసం, శ్రావణ మాసంలోనే ఎందుకు చేసుకుంటారు? బోనాల యొక్క ప్రత్యేకత ఏంటిది అసలు? ఏంటి అని అంటే అప్పట్లో మూసీ నది పొంగినప్పుడు, మన నిజాం కాలంలో ఉన్నప్పుడు అప్పట్లో మూసీ నది పొంగినప్పుడు అప్పుడు తానీషాకి వాళ్ళకు మన ఉంటారు కదా ఎంబడి ఉండేవాళ్ళు చెప్పారనమాట, గంగ పొంగుతుంది, అమ్మవారికి శాంతి చేయాలి, బోనం చేయండి, అలాగే అమ్మవారికి గంగ తెప్పలు వదలండి అని అంటే అప్పుడు మూసీ నది పొంగినప్పుడు అప్పుడు బంగారు చాటలో అమ్మవారికి సీర, చార అవన్నీ పెట్టి బోనం ఎక్కించినప్పుడు
అప్పట్లో మా మమ్మీ వాళ్ళు చెప్తుంటారనమాట. అంటే మా మమ్మీ వాళ్ళు కూడా విన్న స్టోరీయే ఇది. అప్పట్లో అమ్మవారు కంకణాల చేయి నుంచి, నీళ్ళల్లో నుంచి కంకణాల చేయి వచ్చి ఆ తెప్ప తీసుకుంది అన్నట్టు విన్నాను నేను. అప్పటి నుంచి బోనాలు అనేది వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటనంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఆషాఢ మాసంలో అమ్మగారింటికి వస్తారు. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారు కూడా గుళ్ళోనే ఉంటుంది, బయటికి వెళ్ళదు. ఇప్పుడు నార్మల్గా మీరు చూసుకున్నట్టయితే ప్రతిరోజు టెంపుల్ 11:30, 12 o'clock క్లోజ్ అయిపోతుంది, 4 o'clock మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఆ టైంలో ఏంటంటే అమ్మవారు టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసి వేప చెట్ల పైన ఉంటుంది అన్నట్టు అంటారు. కాబట్టి ఆషాఢ మాసంలో మాత్రమైతే మొత్తం టెంపుల్లోనే ఉంటుంది అమ్మవారు. అందరినీ చూసుకోవడానికి మాత్రం అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు మహంకాళి బోనాలకు కూడా చూడండి, ఫ్రైడే రోజు అమ్మవారు బోయగూడకి వెళ్తుంది అమ్మగారింటికి. ఘట్టం రూపంలో స్వర్ణలత గారు ఉంటారు కదా, రంగమెక్కి వాళ్ళు తీసుకెళ్తారు బోయగూడకి అమ్మవారిని, అమ్మగారింటికి అని. అట్లా. సో బోనంలో ఏమేమి ఉంటాయి అసలు? బోనం ఎట్లా రెడీ చేస్తారు? బోనం అనేది సున్నము, కింద పైన సున్నం పెట్టేసి పసుపు పెరుగు అవి రుద్ది పసుపు కుంకుమతోని అలంకరించిన తర్వాత ఇంకా అన్నము, కొయ్యూర, పెరుగు, బెల్లము, పచ్చిపులుసు, పరమన్నము, పోలెలు, నూనె పోలెలు, పూరీలు ఏవైనా పెట్టుకోవచ్చు మనం నైవేద్యంలో. సో ఈ మధ్య బంగారు బోనం, వెండి బోనం ఇవన్నీ చేస్తా ఉన్నారు. అవును. అంటే వాళ్ళ పరపతి చూపించుకోవడానికి అని నేను అనుకుంటున్నా. అవును. సో అమ్మవారు నిజంగా ఆమెకు బంగారు బోనంలో నాకు తీసుకురావాలి, వెండి బోనంలో తీసుకురావాలి, వజ్రాల దాంట్లో తీసుకురావాలని అమ్మవారు కోరుకుంటుందా? లేదు. ఎందుకు అనుకుంటున్నారు అట్లా అమ్మవారు అట్లా కోరుకుంటుందని అంటే వాళ్ళది ఏదో చూయించుకోవడానికి వాళ్ళు తీస్తున్నారు అంతే తప్ప. అప్పట్లో మీరు చూసుకున్నట్టయితే కూడా ఎల్లమ్మకి కానీ మునిరాజుకి కానీ కళ్యాణాలు చేసినప్పుడు కూడా ఊర్లలో ఇప్పటికీ పట్వాలే ఉంటాయి, మట్టివే ఉంటాయి, దొంతుల రూపంలో పట్వాలే ఉంటాయి. కాలక్రమేణా విగ్రహాలు అయినాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అప్పట్లో మట్టి కుండలనే బోనం చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అడగొచ్చు కూడా, మీరు కూడా వేరే దాంట్లో కుండలు చేస్తలేరు కదా, మరి వేరే దాంట్లో చేస్తున్నారు కదా అన్నట్టు మీరు అడగొచ్చు. ఏంటంటే అమ్మవారికి సపరేట్గా ఒక ప్రత్యేకమైన ఒక పాత్ర ఉండాలి అని సపరేట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు కుండలు ఏంటనంటే పగిలిపోతాయి, ఆ పగిలిపోతే ఒక అశుభంగా ఫీల్ అవుతాం అన్నమాట. ఇప్పుడు ఏంటనంటే నార్మల్గా ఒక పాత్ర తీసుకున్నట్టయితే తరతరాలు ఫ్యూచర్లో కూడా మన పిల్లలకి మా అమ్మమ్మ చేసిన బోనాలం బిందెలు ఇవి, సర్వలు ఇవి అని వాళ్ళకు కూడా ఒక ఇవ్వచ్చు కదా అని గుర్తింపుగా ఇవ్వచ్చని అలా చేస్తున్నాను తప్ప ఇంకేం లేదు అందులో. అయితే బోనాలకు కూడా ఈ చెంకీలు సంథింగ్ ఏదో కలర్లు ఇవి, అంటే ఒకప్పుడు పసుపు కుంకుమ అంతే, నాకు తెలిసి చెంకీ వేస్తారు అనుకుంటా. చెంకీ కలర్స్ పెట్టొచ్చు, ఎందుకంటే కలర్స్ పెట్టొచ్చు, ఫస్ట్ నుంచే ఉండే కలర్స్, ఇప్పటి నుంచి కాదు, చాలా ఇండ్ల నుంచే ఉన్నాయి కలర్స్. ఎందుకంటే అమ్మవారు పంచరంగుల పటం వేస్తారు కదా, అప్పటి నుంచి అమ్మవారికి కలర్స్ కానీ చెంకీలు ఇవన్నీ పెడతారు. సో అంటే అమ్మవారికి అయితే కుండలు తీయడం ఇష్టం అన్నట్టు శ్రేష్టం. కుండలో ఏంటనంటే అప్పుడే కుండ తెచ్చిన కుండలో అమ్మవారికి బియ్యం అందులోనే కడిగి అదే కుండ పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద పెట్టి అట్లనే వండి అట్లనే పొదిచ్చి తీసుకెళ్లడం అనేది అప్పట్లో ఉండేది. సో దాని మొత్తం విరుద్ధంగా ఇప్పుడు మొత్తం వేరేలాగా చేంజ్ చేసేసారు మొత్తం. అంటే మీలాంటి వాళ్ళు కూడా అట్లా చేస్తే సో ముందు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తాం? ఇప్పుడు మేమేంటనంటే బోనం కుండలు అనేది ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు మెయిన్గా మేము జోగెత్తిన బియ్యం కూడా ఒకటే కుండల పట్టేంత ఇన్నే రావు కదా, ఇన్ని వస్తాయి. అప్పుడు దాన్ని ఎంత పెద్ద కుండ కావాలి దానికి? నిజం చెప్పండి, ఇప్పుడు మీరు జోగెత్తినప్పుడు ఎన్ని వస్తాయి? ఇన్ని వస్తాయి. ఇన్ని మాత్రం చేయరు కదా? చేస్తాము. మా మొత్తము ఒక్క బోనంలో 2 kgs రైస్ పెడతాం. 2 kgs 3 kgs రైస్ పెడతాం ఒక్క బోనంలా. ఒక్క బోనం వెయిట్ ఎంత ఉంటది అనుకుంటున్నారు మీరు? 5 kgs పైన ఉంటది. 15-16 kgs ఉంటది ఒక్క బోనం. ఆ బోనం బిందెల అదొక వెయిట్, అన్నం అన్ని కేజెస్ అన్నము, మళ్ళీ కొయ్యూర అవన్నీ పెట్టి మళ్ళీ మీద పచ్చిపులుసు, వేపాకు, ఆ మీద కంచుళ్ళు అవన్నీ పెట్టేసరికి ఎంత వెయిట్ అవుతుంది? సో అంత వెయిట్. సో ఆ వెయిట్ మీకు అనిపిస్తుందా అమ్మవారు వచ్చినప్పుడు? అట్లా ఏమనిపించదు. ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత ఏమనిపించదు ఇంకా. సో అంత వెయిట్ ఎత్తుకున్నప్పుడు, ఆడుతున్నప్పుడు నెక్స్ట్ డే ఏమన్నా పెయిన్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటుందా? నెక్స్ట్ డే ఏమనిపించదు. బోనం దించిన తర్వాత కొంచెం ఇట్లా అనిపిస్తుంది. ఎంబడే అమ్మవారిని దర్శించుకుంటాం కాబట్టి ఆ పెయిన్ కూడా వెళ్ళిపోతుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ గురు శిష్యుల దగ్గరకు వస్తే
సో ఎవరైతే శిష్యరికం చేస్తారో వాళ్ళకి గురువు స్టెప్స్ కూడా నేర్పిస్తారంట, నిజమేనా? మరి నాకైతే తెలియదండి, మరి ఓకే. నాకైతే సో తెలియదు. అంటే ఇప్పుడున్న శివశక్తులు కానీ ఎవరైనా కానీ తీన్మార్ డాన్సులు కూడా ఆడుతున్నారు. అవును, అంటే మీరు అవును. నిజం ఒప్పుకుంటున్నా. సో ఈ తీన్మార్ డాన్స్ ఆడొచ్చా అంటే షుగర్లోకి వాళ్ళు? వాళ్ళది ఏంటనంటే అసలు వాళ్ళని మరి శివశక్తులు అనాలా, మరి వాళ్ళని జోగిని అనాలా, వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం అవ్వట్లేదు. ప్లస్ వాళ్ళు ఏంటనంటే ఒక ఆచారాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళు ఒక ఆచారాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాంటి వాళ్ళు అట్లా చేయడం వల్ల మిగిలిన శివశక్తులకు కూడా ఇజ్జత్ లేకుండా పోతుంది ఇందులో. అది కూడా ఒక ప్రాబ్లమే కదా, మేము ఫేస్ చేస్తున్నాం. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ కూడా గోల్కొండలో కొంతమంది బోనాలు ఎత్తుకొని కొన్ని విన్యాసాలు చేస్తున్నారు. ఓకే, కొన్ని విన్యాసాలు చేస్తున్నారు. ఎలాంటివి అంటే మీరు చూస్తున్నారు, అలాంటివి కొన్ని విన్యాసాలు చేశారు. దాని తర్వాత నేను అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అంటే సైడ్ నుంచి వెళ్ళే అబ్బాయిలు అంటే వీళ్ళు అద్దాలు పెట్టుకొని ఆడతారు, అరుగులెక్క ఆడతారు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. అవి వినడానికి నాకే మంచిగా అనిపించట్లేదు. ఏం చెప్పాలి వాళ్ళకి? దేవుడు అమ్మవారు అంటే ఒక భయం ఉండాలి, ఒక భక్తి ఉండాలి. కానీ అమ్మవారు ఏం చేస్తుందా అంటే రక్షించేదామని శిక్షించేదామని అని చెప్పేసి వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంది అంతే. కానీ ఈ పరిణామం మాత్రం ఎప్పటికైనా ఎదుర్కోవాల్సిందే, తప్పదు అది మాత్రం. ఓకే. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎల్లమ్మ కళ్యాణం వస్తుంది. సో అంటే ఈ ఆషాఢ మాసంలోనే ఎల్లమ్మ కళ్యాణం కూడా వస్తుంది కాబట్టి, సో లాస్ట్ టైం మీరు ఎల్లమ్మ కళ్యాణం అప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు అనుకుంటా. అవును. సో అంటే ఇద్దరు అమ్మాయిలే మీరు. అవును. సో ఇద్దరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అంటే నేను జోగిని, తను జోగిని. ఓకే. తను జోగిని, నేను జోగిని కాబట్టి ఎల్లమ్మ తల్లి కూడా జోగురాలన్నమాట. ఓకే. ఎల్లమ్మ తల్లి కూడా కత్తికి బాసింగం చేసుకుంది, కత్తికి బాసింగం కట్టి ఆమె ఇదే చేసుకుంది. కాబట్టి ఆ రోజు అమ్మవారే కళ్యాణం ఆడుతుంది, లోకమాతనే కళ్యాణం ఆడుతుంది, జోగులగ్గం చేస్తున్నారు. అంటే మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు, అంత పెద్ద పందిరి వేసిన దాంట్లో కూడా త్రిశూలంగా అమ్మవారి కత్తికి బాసింగమే చేస్తారు. అక్కడ అయ్యవారి విగ్రహం అనేది ఉండదు. కాబట్టి మేము ఆ రోజు పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి అమ్మవారిది పసుపు గొమ్మ అనేది కట్టుకుంటాం అనమాట. ఓకే. అంటే మీరు డిఫరెంట్ గా చేసుకున్నారు కదా, చాలా పెద్దగా అనిపించింది. మీరిద్దరు అంటే మీ ఇద్దరు పెళ్లి అంటే ఇద్దరు పక్కన కూర్చొని అదంతా చేయడం. అట్లేం లేదు. ఫస్ట్ దేవుడికి తలంబ్రాలు సమర్పించినాం అమ్మవారికి. అమ్మవారికి తలంబ్రాలు పోసిన తర్వాత, ముత్యాల తలంబ్రాలు పోసిన తర్వాత అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర తగిలిచ్చి మేము కట్టుకున్నాం అనమాట అది. ఓకే. సో ఎల్లమ్మ టెంపుల్ గురించి ఎవరికి తెలియనివి చాలా ఉంటాయి. అవును. సో ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఎట్లా వెలసింది, అసలు ఆషాఢ మాసంలోనే ఎల్లమ్మ కళ్యాణం ఎందుకు చేస్తారు, ఇది చెప్పండి. ఎందుకనంటే అప్పుడు పరశురాముడు బాధ పెట్టినప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి అందులో దాక్కుంది. అలాగే ఇక్కడ అప్పుడు అమ్మవారిని జలదుర్గాదేవిగా కొలిచేవాళ్ళు. అసలు మెయిన్గా ఎల్లమ్మ తల్లి ఆ బావిలో వెలిసిందనమాట. ఆ కింద ఏదైతే అమ్మవారిది ఉంటుందో అక్కడ వెలిసిందనమాట. ఆమె ఇలానే ఉంటుంది అక్కడ కూడా. మీరు ఎవరు చూడలేదు ఇంతవరకు అయితే. పడుకొని ఉంటుంది, ఇట్లా పడి ఉంటుంది, పడుకొని కాదు ఇట్లా పడినట్టు ఉంటుంది ఆమె. అలా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా అక్కడ కింద మాత్రం వాటర్ ఉంటాయి. అమ్మవారి దగ్గర మాత్రం ఎప్పుడు తడిగానే ఉంటుంది. పైనుంచి ఆ ఫ్లవర్స్ అవన్నీ డెకరేషన్ చేసి అమ్మవారిది ఆ రూపం అనేది మనకు అట్లా చూపిస్తుంటారు. అమ్మవారి నిజ రూపం దర్శనం అయితే కింద ఉంటుంది, పైనుంచి ఆ అమ్మవారి తాపడం పెట్టి పూల అలంకరణ చేస్తుంటారు. మెయిన్ అమ్మవారు కూడా అప్పట్లో కళ్యాణం చేసుకుంది కూడా ఆషాఢ మాసంలోనే చేసుకుంది ఎల్లమ్మ తల్లి. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోనే తొలి మంగళవారం రోజు అమ్మవారికి కళ్యాణం జరుపుతారు. కానీ మెయిన్గా ఏంటంటే అక్కడ 2 విధాల కళ్యాణాలు జరుగుతాయి. మీరు చూసుకున్నట్టయితే చాలా మందికి తెలీదు. ఎందుకనంటే ఒకటేమో వేద పండితులతోనే అక్కడ మండపంలో జరుగుతాయి, కళ్యాణ మండపంలో. ఇక్కడ కాంప్లెక్స్లో చూసుకున్నట్టయితే ఒగ్గు బృందం నుంచి, అంటే ఒగ్గు వాళ్ళ చేతి వాళ్ళ నుంచి అక్కడ అమ్మవారికి కళ్యాణం చేస్తారు. అంటే పటం వేసి కళ్యాణం చేస్తారు అక్కడ కూడా. ఓకే. అంటే రెండు అవుతాయి కళ్యాణాలు. మెయిన్గా మీడియా అంతా కవర్ చేసేది ఇక్కడనే. శివశక్తులు మాత్రం ఉండేది అక్కడ. శివశక్తులు జోగినీలు ఉండేది మాత్రం అక్కడ. ఇప్పుడు ఏంటనంటే అమ్మవారి దగ్గర కళ్యాణం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక మెయిన్గా ఒక 10-15 మెంబర్స్ మేము ఇక్కడ ఉంటున్నాం. మెయిన్గా శివశక్తులు పటాలు దొక్కే వాళ్ళు వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా
అక్కడ అమ్మవారు ఎక్కడైతే ఒగ్గు వాళ్ళ నుంచి అయితే కళ్యాణం చేసుకుంటుందో అక్కడనే ఉంటారు. సో అది ఎక్కడ జరుగుతుంది మరి? అక్కడ కాంప్లెక్స్ ఉంటుంది, రథం సెంటర్ ఉంటుంది కదా, అక్కడ కింద జరుగుతుంది. సో అక్కడ రథం అది వేస్తారా? పటం వేస్తారు. ఓకే. చేయడము అక్కడంతా అక్కడనే జరుగుతాయి అమ్మవారివి. అమ్మవారిని కూడా గుళ్ళో నుంచే ఎదురుకొస్తారు. మళ్ళీ పటం దగ్గర నుంచి కూడా ఈ మన మండపంలోకి వచ్చే అమ్మవారు కూడా గర్భగుడిలో నుంచే వస్తుంది, ఈ పటంలోకి వచ్చే అమ్మవారు కూడా గర్భగుడిలో నుంచే వస్తుంది. ఓకే. సో అంటే లాస్ట్ టైం కూడా చాలా గొడవలు జరిగినాయి. అవును. సో ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఏంటనంటే అక్కడ మెయిన్గా పోలీసు వాళ్ళు ఒకటి ఏంటంటే గుర్తించట్లేరు. మెయిన్గా ఎవరేంటి ఎవరెట్లా అనేది అసలు గుర్తించట్లేరు. మెయిన్గా వాళ్ళని కూడా కొన్ని విషయాలలో తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే కొంతమంది చిచ్చోర చాతలు చేసి చిల్లర లెక్కలు చేయడం వల్ల కూడా వాళ్ళు కొంచెం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏంటనంటే అందరినీ కలిపి అదే అనుకుంటే మాత్రం తప్పు. అది మాత్రము మెయిన్గా ఎవరున్నారు ఎవరేంటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ అమ్మవారు ఎల్లమ్మ కళ్యాణం చేసుకుంటుంది అంటే జోగులగ్గం చేసుకుంటుంది. అమ్మవారు ఒక జోగిని కాబట్టి జోగులగ్గం చేసుకుంటుంది. మెయిన్గా అక్కడ ఉండాలి, కొంతమంది జోగినీలు కూడా ఉండాలని వాళ్ళు కూడా గుర్తించాలి పోలీసు వాళ్ళు కూడా. మెయిన్గా మమ్మల్ని ఆపేసి మీరు ఇది చేస్తాడు కళ్యాణం అయిపోతుంది, మేము ఇక్కడ తాళి కట్టుకునే సమయం మాకు అయిపోతుంది, మేము ఏం చేస్తాం చెప్పండి. లాస్ట్ ఇయర్ నేను అదే ఆర్గ్యుమెంట్ చేశాను. సరే మరి మీరన్నా చేసుకోండి, దేవుడితో కళ్యాణం నేనన్నా చేసుకుంటాను అని అంటే అప్పుడు ఆ మాట అన్న తర్వాత ఆ వ్యక్తి నన్ను లోపల పంపించడం జరిగింది. తిట్టిన తర్వాత సరే మరి మీరన్నా చేసుకోండి దేవుడితో కళ్యాణం, సరే మేమన్నా చేసుకుంటాం మరి పంపిస్తానని అంటే అప్పుడు ఆ మాట అన్న తర్వాత తను పంపించడం జరిగింది. ఓకే. అంటే ఈ జోగినీలను కానీ శివశక్తులను కానీ అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు చీప్గా చూస్తున్నాయా? చాలా. ఓకే. చాలా చీప్గా. ఎందుకనంటే ఇప్పుడు మెయిన్గా ఒక్క బ్యారిగేడ్ దగ్గరనే కాదు, ప్రతి ఒక్క బ్యారిగేడ్ దగ్గర చెప్పుకుంటూ వెళ్ళాలి. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక 4-5 బ్యారిగేట్లు దాటాలి. ఓకే. అన్ని వేలు బంద్, వెహికల్స్ రానివ్వరు. సరే వెహికల్ రానివ్వట్లేదు, మేము ఎక్కడి నుంచైనా అమ్మవారి కోసం నడుచుకుంటూ రావడానికైనా లైన్ కట్టి నిలబడడానికైనా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. ఎందుకనంటే మెయిన్ అమ్మవారు ఇది కావాలి, మాకు అమ్మవారు కావాలి, ఆమె కళ్యాణం మేము చూడాలి అని చెప్పి. అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు కనీసము కొంతమంది శివశక్తులని పాస్ చూపించినా కానీ కూడా పంపించట్లేరు. ఓకే. సో అంటే పాస్లు ఇస్తారా మీకు? పాస్లు ఇస్తారు. పాస్ పంపకపోవడం ఏంది? నేను అదే చెప్తున్నాను కదా, పాస్ ఇచ్చినా కానీ కూడా మా ఎంబడనంటే మీరొక్కరే వెళ్ళాలి, ఒక్కరే వెళ్ళండి. ఓకే. ఇప్పుడు అంత తలంబ్రాలు పట్టుకొని అంత అమ్మవారిలాగా రెడీ అయినప్పుడు, అంత పెళ్లి కూతురులాగా రెడీ అయినప్పుడు వెళ్ళినప్పుడు ఎంబడొక ఒక వ్యక్తి అనేది ఉండాలి కదా. ఆ వ్యక్తిని కూడా పంపించరు, నెట్టేస్తుంటారు. ఇట్లా అక్కడ తోపులాట అవుతుంది, దొబ్బేస్తారు. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మెయిన్ అయితే ఇక్కడ ఆపిన తర్వాత అక్కడ చెప్పాలి, అక్కడ ఆపిన తర్వాత అక్కడ చెప్పాలి, అక్కడ అయిన తర్వాత అక్కడ చెప్పాలి. అమ్మవారికి దగ్గర చేరుకొని కళ్యాణం చేసుకోవడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్, మాకు ఇన్ని ప్రాబ్లమ్స్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. గవర్నమెంట్స్తో మీరు మాట్లాడుతున్నారా ఇయర్కి? ఎండోమెంట్తో ప్రతిసారి మాట్లాడుతున్నాం. లాస్ట్ ఇయర్ మాట్లాడినప్పుడు ఓకే మీకు కళ్యాణంలో మీకు ఇబ్బంది అయింది కదా, సికింద్రాబాద్ జాతరలో మీకు ఏమి ఇబ్బంది కలిగించమని చెప్పారు, ఏం కలిగించలేదు. సరే బోనాలు డప్పు కొమ్ములతో టెంపుల్ దాకా మీరు వెళ్ళండి అన్నారు, మేము వెళ్ళినాం, మాకు అది హ్యాపీ. వాళ్ళకు కూడా మేము సహకరించినాం, వాళ్ళు కూడా మాకు సహకరించినారు. ఇంకా కానీ అక్కడ వరకు అంటే ఓకే. కానీ ఎంబడి ఇప్పుడు ఏంటనంటే బోనం ఎత్తుకున్నప్పుడు ఇవి వీరగోళ ఉంటుంది, కొబ్బరికాయలు ఉంటాయి, గుమ్మడికాయలు ఉంటాయి. మా ఎంబడి ఉంటారు, మా బ్రదర్స్ ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, శిష్యులు ఉంటారు. వాళ్ళని కూడా ఒక 2-3 మెంబర్స్ని అలౌట్ చేయాలి అని అంటే వాళ్ళని నెట్టేస్తారు. అదొక్కటే ప్రాబ్లం అవుతుంది. ఇంక ఇప్పుడు మొన్న 4 మీటింగ్స్ కూడా అయినాయి. అయిన తర్వాత వాళ్ళు కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు కూడా ఈసారి చూడాలి మరి జాతరకి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఇంకా ఓకే. సో ఎన్ని ఇయర్స్ అవుతుందాక ఇప్పటికి మీకు రావడం? నాకు అమ్మవారు వచ్చి 27 ఇయర్స్ అవుతుంది. 27 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 27 సంవత్సరాలలో ఎప్పుడైనా అంటే బాధ కలిగిన రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే అమ్మవారి వల్లనైతే ఎలాంటి బాధలు కలిగిన రోజులైతే లేదు. రీసెంట్లీ మా డాడీ కాలం చేసినప్పుడు కొంచెం చాలా ఇదైపోయినాను అనమాట నేను. అది సో అంటే చిన్నప్పటి నుంచి మీకు సపోర్ట్ ఉందా ఇంట్లో? ఓకే. చిన్నప్పటి నుంచే సపోర్ట్. ఎందుకంటే ఇంట్లో అమ్మవార్లు ఉంటారు, ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి వాళ్ళకి అట్లా అన్నీ తెలుసు మా ఫ్యామిలీ అందరికీ. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మా బ్రదరే నాకు బోనం ఎత్తుతాడు.
ఓకే. మా బ్రదరే బోనం ఎత్తుతాడు. ఒకవేళ మా బ్రదర్ ఎవరైనా అంటే ఆఫీస్లో లీవ్ ఇవ్వకుండా ఉన్నప్పుడు మా ఒగ్గు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎత్తుతారు. 99% అయితే మా బ్రదరే నాకు బోనం ఎత్తుతాడు. అంటే చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. అంటే చిన్నప్పటి నుంచి మీకు అంటే దేనికోసము స్ట్రగుల్స్ అంటే కొంచెం అంటా ఉంటారు కదా బయట కొంతమంది ఎక్కిరించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి మీరు ఎదుర్కొన్నారా? నేనైతే ఇంతవరకు ఎదుర్కోలేదండి. మరి ఓకే. నేనైతే ఎదుర్కోలేదు. నా శిష్యులు కొంతమంది ఎదుర్కొన్నారు, వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే నేను అదే అన్నాను, ఇక్కడ వినాలి, ఇక్కడ వదిలేయాలి. నువ్వు మెయిన్గా దేవుడి మీద ఉన్నావు కాబట్టి దేవుడి కోసమే ఆలోచించు, నీ కన్న తల్లిదండ్రుల కోసం ఆలోచించు, నీ ఫ్యామిలీ కోసం ఆలోచించు, ఇంకెవరి కోసం ఆలోచించొద్దు, ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకేదైనా మాట్లాడినా కూడా ఆలోచించొద్దు అని చెప్తాను నేనైతే. ఓకే. సో ఇప్పుడు మీ ఇంట్లో మొత్తం మీరే చూసుకుంటారా? అవును, మా అందరం కలిసిమెలిసే ఉంటాం. ఓకే. సో ఇన్కమ్ ఎట్లా ఉంటుంది మీకు? ఇన్కమ్ అనేది ఇప్పుడు మాకు దేవుడి కళ్యాణాలు ఉంటాయి. అంటే ఎవరైనా ఇప్పుడు మాకు భక్తులు వస్తారు, అమ్మ బొట్టు పెట్టండి అని అంటారు. బొట్టు పెట్టినప్పుడు వాళ్ళు ఒక 500 ఇవ్వడము, 100 ఇవ్వడము, 20 రూపీస్ ఇవ్వడము, 11 రూపీస్ ఇవ్వడము జరుగుతాయి. అవన్నీ అనేది సేవింగ్స్ ఉంటాయి అన్నమాట. అట్లా వాళ్ళు ఏంటనంటే వాళ్ళకి మంచి జరిగిన తర్వాత, అమ్మ నేను అమ్మవారి దగ్గర ఇది మొక్కుకున్నాను, వడబియ్యం మొక్కుకున్నాను, ముక్కుపోగు మొక్కుకున్నాను, మీకు ముక్కుపోగు పెడతాను అంటే ఆ ముక్కుపోగు అట్లా ఏమన్నా చేపిస్తుంటారనమాట. అమ్మ మేము బేడి మొక్కినాం, మీ కాలికి బేడేస్తాము అన్న అంటే సరే ఓకే బేడేయండి అట్లా. సో వాళ్ళు మొక్కుకున్నవి కానుకల రూపంగా ఇస్తారు. సో అమ్మవారు ఎప్పుడన్నా మీకు దర్శనం ఇచ్చిందా? ఇచ్చింది. ఎప్పుడు, ఎక్కడ? మా ఇంట్లోనే. అది చెప్పాలా వద్దా అనేది నేను ఇంతకు ముందు కూడా ఆలోచించినాను. ఎల్లమ్మ సాకలు అనేది పెడతామన్నమాట. అంటే శివరాత్రి ముంగట వచ్చే పున్నం ముందు లోపట్నే మేము ఎల్లమ్మ సాకలని పెడతారు. ప్రతి ఇంట్లో పెడతారు అది. అమ్మవార్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సాక పెడతారు ఎల్లమ్మకి. వాళ్ళు అప్పుడు ఏంటనంటే ఇట్లా 5 రకాల గుడాలు పోస్తామన్నమాట రతిలాగా. కానీ మెయిన్గా నేను ఆ రోజు నైట్ ఏంటంటే 12 o'clock ఆ రోజు అక్కడ శనగలు కానీ ఏమీ లేవు, నైవేద్యమే లేదు అసలు. అక్కడ నైవేద్యమే లేదు. మీరు పెట్టిరు? నేను ఆల్రెడీ పెట్టి తీసేసినాను అక్కడ నుంచి. అసలు ఏం లేదు అక్కడ. అక్కడ జస్ట్ ఒక ఫ్రూట్స్ ఏవో ఉండొచ్చు మేబీ. నేను ఏదో మధ్యరాత్రి లేసినప్పుడు ఇట్లా బయట ఇట్లా చూడంగానే అమ్మవారు ఇట్లా ఏదో తింటున్నట్టు, మనం ఏదైనా తిన్నప్పుడు పిల్లలు ఎట్లా చేస్తారు, ఏం తింటున్నట్టు ఇట్లా అంటారు కదా, ఇట్లా స్టక్ అయిపోయింది అనమాట అమ్మవారు ఇట్లనే. నాకు భయమైంది ఇంకప్పుడు. ఏదో అమ్మవారు ఏదో తింటుందేమో మేబీ అని అనుకొని పక్కకు వచ్చి మళ్ళీ పడుకున్నాను నిండా కప్పుకొని. ఈ విషయం ఇంట్లో చెప్పారా మీరు? ఓకే. చెప్తే ఏమన్నారు ఇంట్లో? ఏమనలేరు, ఇంకా వాళ్ళు కూడా మొక్కినారు. మన ఇంట్లో అమ్మవారు ఉంది కదా అందుకే అట్లానే అని చెప్పేసి అంటారు. మీకు ఇంట్లో ఎక్కువ ఎవరు సపోర్టు? మా బ్రదరు, మా మమ్మీ, ఒక్కరని కాదు అందరు సపోర్టే. మా అక్క, మా బావ అందరు సపోర్టే, ఒక్కరని కాదు. సో అంటే ఇప్పుడు ఈ పునకలు వచ్చే వాళ్ళకి చాలా మంది మంత్రాలు వేస్తారు అని అంటారు. అవును. సో మంత్రాలు మీకు కూడా వస్తాయని అంటారు మళ్ళీ. సో శివశక్తులకు కూడా మంత్రాలు వస్తాయని అంటారు, మీకు కూడా చేస్తారు అని అంటారు. సో మీకు మంత్రాలు వచ్చా? ఇంకోటి మీకు ఎవరైనా చేశారా మంత్రాలు? మంత్రాలు వచ్చా అంటే మంత్రాలు వచ్చు. అంటే ఎవరైనా పిల్లలకు దిష్టి మంత్రం వేయడము, ఎవరికైనా పిల్లలకి కీసర తగిలినప్పుడు కీసర మంత్రం అంటారు, అట్లాంటివి ఏవైనా వేస్తాం. కానీ క్షుద్ర మంత్రాలు అయితే కాదండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను మా ఇంటి దగ్గర ఒక అతను ఉంటాడనమాట. అంటే ఇలాంటివి చేస్తాడని పబ్లిక్ చెప్తారు, నేనైతే అవునా అని అంటాను అంతే. అతను ఒకసారి ఏందనంటే నేను బోనం ఎత్తుకున్నప్పుడు నాతోనే ఛాలెంజ్ చేశాడు. నా ఇంటి ముందు నుంచి వెళ్తావు కదా బోనం ఎత్తుకొని, సరే అని అన్నాడు. అంటే ఓకే, అప్పుడు అమ్మవారు ఉంటుంది కదా, మీరేం చేసుకున్నా అమ్మవారి దయ అని అన్నాను. అమ్మవారి దయ అని చెప్పేసి నేను అన్నాను. అన్న తర్వాత సరే అని చెప్పాడు. వాళ్ళ ఇంటి ముందు నుంచి నా బోనం వెళ్తుంటే తను నిమ్మకాయ వేసిండు కాళ్ళ కింద. అంటే అప్పుడు పేయి మీద అమ్మవారు ఉంది కాబట్టి ఆ నిమ్మకాయ తొక్కేసింది, కానీ ఏం కాలేదు. మంచిగా టెంపుల్కి అయితే రీచ్ అయినాం, బోనం వచ్చిన తర్వాత మా బ్రదర్స్ వాళ్ళు చెప్పారనమాట. ఏమనంటే ఇట్లా పలానా వ్యక్తిని కాళ్ళ కింద ఇట్లా నిమ్మకాయ వేసిండు కానీ అమ్మవారు ఇట్లా తొక్కేసింది ఆ నిమ్మకాయ అని. ఓకే వేసిండా, ఓకే రైట్ అని చెప్పేసి మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చినాను. ఓకే మంచిగా చేస్తున్నారులే అని చెప్పేసి. అంటే అట్లా చేస్తే ఏమన్నట్టు?
అంటే తనకు ఫీలింగ్ ఏముండే బోనం పడేయాలి అన్నట్టు, లేకపోతే కింద పడాలి, నేను పడాలి, లేకపోతే బోనం పడాలి అన్నట్టు తనేమనుకున్నాడో తెలియదు మరి. అది తన ఫీలింగ్, తనేం అనుకున్నాడో నాకు తెలీదు. ఇంకా నాకు అమ్మవారు ఉంది కాబట్టి తొక్కేసి వెళ్ళినాం అనమాట, అంతే. ఏమైతే జరగలేదు అక్కడ. ఏం జరగలేదు. అంటే మీరు ఇంట్లో ఇప్పుడు కూర్చుంటారా? అంటే మంగళవారం పూజలు ఉంటాయి. కూర్చుంటారా? కూర్చుంటాను, చెప్తాను. సో అంటే ఇప్పుడు మా శివ స్టూడియో ఎట్లా నడుస్తుంది, ఎట్లుండబోతుంది, నా మొహం చూసి చెప్పండి. ఇప్పటి వరకు అయితే బాగుంది. ఇంకా మీరు ఇంకా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. నేను పూజించే మహంకాళి అమ్మవారిని కానీ, ఎల్లమ్మని కానీ, దుర్గమ్మని కానీ, నరసింహస్వామిని కానీ ప్రతి ఒక్కరిని మనం నమ్ముతాం కాబట్టి అందరు అమ్మవార్ల ఆశీర్వాదం మీ పైన ఉండాలి. ఈ స్టూడియో ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఫేస్ చూస్తే ఏమైనా చెప్పగలరా? నీకు నరదిష్టి ఉంది అది ఏదైనా? ఇప్పుడు నరదిష్టి అనేది మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మంచి పని చేసే ఇప్పుడు మీ ఒక్కరికి నేను ఒక మంచి పని చేస్తున్నాను అని అంటే ఎదుటి వాళ్ళకి ఆ వర్క్ నచ్చదు. ఒక మంచి వెనకాల చెడు ఖచ్చితంగా ఉంటుంది. కానీ అవన్నీ పట్టించుకోకుండా మనం వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. ఇది ఒక్కటే నేను నమ్ముతాను, అంతే. వీళ్ళ ఈ మాటలు నేను ఏమి పట్టించుకోను. నా దగ్గరకు వచ్చిన అమ్మవారిని నమ్ముకున్నావా చాలా, అంతే. సో మీ లైఫ్లో ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా మోసం చేసిరా? లేదు. మీరు ఎవరైనా మోసం చేసిరా? లేదు. సో అంటే మీకు కూడా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయంట. ప్రపోజల్స్ వస్తాయా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఓకే. పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మ్యాన్స్ అంటే వాళ్ళ ఎట్లా అనంటే పొలిటికల్ లీడర్స్ నుంచి అక్కడ నుంచి అయితే రావు. నా ప్రొఫెషన్ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం మేబీ ఉండేనేమో, నాకైతే తెలీదు. వాళ్ళు ఒకవేళ పిలిచినా కూడా నేను వెళ్తాను, బోనం ఎత్తుకుంటాను, అక్కడ కొంచెం భోజనం చేసేది ఉంటే చేస్తాను, కారు ఎక్కువ వచ్చేస్తాను, అంతే. వాళ్ళతోని నేను అంత ఫ్రీగా మాట్లాడేంత ఛాన్స్ నేను ఇవ్వను. అసలు ఛాన్స్ తీసుకోవాలని వాళ్ళు అనుకుంటారు కానీ ఛాన్స్ ఇవ్వరు, అంతే. ఓకే. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ఏదైనా డిఫరెంట్గా ప్రపోజల్ వచ్చింది ఏదైనా ఉందా? డిఫరెంట్గా అంటే ఒకరోజు ఇట్లనే వారం ఉండే అనమాట. మమ్మీ ఏం చేసిందనంటే బయట ఊకింది అదంతా చేసింది, నువ్వు వెళ్ళి ముగ్గేయిపో అని చెప్పింది అనమాట. అంటే ఆంటీ నా శిష్యుడి వాళ్ళ రిలేటివ్స్ అనమాట. ఆంటీ వాళ్ళ ఇంటికి పెళ్లి కొడుకుని చేయడానికి వెళ్ళినప్పుడు తను చూసింది నన్ను. చూసినప్పుడు ఇంకా నేను అంటే ఎక్కడ ఉంటారు అని అంటే ఇట్లా సైదాబాద్ అంటే నాకు అమ్మవారు వస్తుంది కాబట్టి అట్లా అడుగుతుందేమో నేను అనుకున్నాను, నాకు తెలియదు కదా తన మనసులో ఏముందో అనేది. ఇంకా నేను బయటకు వెళ్ళి ముగ్గేస్తుంటే ఆంటీ వచ్చింది. మీ పాప అంటే ఇష్టం నాకు, ఇట్లా మా బాబుకి ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాను అది ఇదని అంటే నేను షాక్ అయిపోయి ఆంటీ చేయి పట్టుకున్నాను. ఒకసారి పట్టుకొని లోపల తీసుకెళ్ళి దేవుడిని చూపించినాను. ఆమెతో పెళ్ళి అయిపోయింది, రిజర్వేషన్ అయిపోయింది ఇక్కడ అని చెప్పిన తర్వాత నీకు అమ్మవారు వస్తుందా అని అంటే నాకు అమ్మవారు వస్తుంది అన్నాను. అంటే అని చెప్పేసి అప్పుడు ఆమెని కాలు మొక్కి తప్పైందమ్మా అని చెప్పి వెళ్ళింది అనమాట. అప్పుడు నేను బాగా నవ్వినాను అనమాట ఆ రోజంతా. ఓకే. అంటే మీకు కూడా బాధలు ఉంటాయి అని అంటారు. అంటే జోగినిగా ఉన్నా కానీ వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు సో మా పెళ్ళి కూడా ఇట్లా చేసుకుంటే ఎట్లా ఉంటుందో అనేది ఒక ఫీలింగ్ ఉంటుందంట కదా మీకు? ఏమో ఇంతవరకు అయితే మరి నాకైతే రాలేదు ఆ ఫీలింగ్. రాలేదా? ప్రతి ఒక్కరు పెళ్ళికి వెళ్ళినాను, పుస్తమెంటలు చేయించినాము, పెళ్లి కొడుకులను చేసినాము, వాళ్ళ హల్దీ ఫంక్షన్స్కి వెళ్ళినాము, అన్నీ చేసినాం కానీ ఎప్పుడు ఆ ఫీలింగ్ అయితే ఆలోచన అయితే రాలేదు మరి. అనిపించలేదు కూడా? అనిపించలేదు కూడా. సో ఒకవేళ అమ్మవారిని ఇప్పుడు రప్పించుకుంటే రాగలదు అమ్మవారు? ఇప్పుడు ఏంటనంటే మెయిన్గా మన ఇంటి దగ్గర అనేది అమ్మవారిది ఒక పీఠం లాగా ఉంటుంది. మెయిన్ దానికి ఒక పవిత్రత ఉంటుంది, ఆ పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఇదంతా నేను తిరిగేసి వచ్చి నేను చేసి బయట ఇప్పుడు కూల్ డ్రింక్ తాగి వాటర్ తాగి ఇచ్చారంటే అమ్మవారికి నేను విలువ ఇచ్చినట్టు కాదు ఇది. రప్పించుకుంటే వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్గా బయట ఏ టైంలో అనంటే ఏ టైంలో వస్తుంది అని అంటే బోనాల టైంలో, ఒగ్గు వాళ్ళు ఉండడంలో, పటం ఉన్న ఆ టైంలో బయట అమ్మవారు అనేది రావడం జరుగుతుంది. స్టూడియోలలో కాదు. స్టూడియోలలో కాదు. ఏమో మీకు రాదు అంటే వస్తుంది. సో చాలా మందికి వస్తుంది కదా అట్లానే? లేదండి, వాళ్ళ ఒపీనియన్ ఏంటో మరి నాకైతే తెలీదు. ఇంకా వాళ్ళ ఎవరి ఆలోచన వాళ్ళది. అంటే చాలా మంది శివ శక్తులలో చాలా మంది మంచోళ్ళు ఉంటారు. కొంతమంది అంటే వాళ్ళకి ఎట్లా ప్రవర్తించాలో ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తున్నారు. అవును. సో అట్లాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది?
ఇరిటేషన్ వస్తుందా, నాకు బాగా కోపం వస్తుంది ఆ టైంలో. సో వాళ్ళని చూసిన తర్వాత మీలాంటి వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వబుద్ధి నేను అదే చెప్తున్నాను, మర్యాద ఇవ్వట్లేరు అసలు. మెయిన్ ఏంటనంటే వాళ్ళు అసలు ఒక శివశక్తి ఒక జోగిని ఎలా ఉండాలి అలా ఉండకుండా వేరే విధంగా ప్రవర్తించడము, వేరే విధంగా ఏమింటేంటివో చెయ్యడము నాకు నచ్చట్లేదు అవన్నీ. కాబట్టి వాళ్ళని అందరినీ నేను ఇప్పుడు దూరంగానే పెడుతున్నాను. ఇప్పుడు ఇంత శివశక్తులను కానీ ఎంత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, అప్పట్లో ఈ బోనాల పండుగలు ఇలాంటివి అంటే అప్పట్లో ఈ ఛానల్స్ కానీ ఇలాంటివి ఏవి లేకుండా జరిగేటివి. అంటే కొన్ని ఛానల్స్ కానీ మెయిన్గా ఏంటనంటే ఇప్పుడు ఇన్ని ఛానల్స్ వచ్చినాయి, మన ఫెస్టివల్ ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం, మన కల్చర్ని మనం రీప్రజెంట్ చేసుకుంటున్నాం, మనం ఏంటి, మనం ఎట్లా, వాట్ ఈజ్ వాట్ అనేది ప్రతి ఒక్కటి అద్దం ముంగట మనం నిలబడ్డట్టు ప్రతి ఒక్క కంట్రీకి మనం చూపిస్తున్నాం. మన కల్చర్ ఏంటి, మన బోనాలు ఏంటి, మన కల్చర్ ఏంటి, మన సాంప్రదాయం ఏంటి అనేది మనం చూపిస్తున్నాం. అట్లాంటప్పుడు మీరు ఇలాంటివి చేయడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరే ఆలోచించుకోవడం మంచిది అనుకుంటున్నాను నేనైతే. సో మీ బెస్ట్ శిష్యులు ఎవరు? నా బెస్ట్ శిష్యులు అనేది ఒక 2-3 ఉన్నారు. ఒక్కరని పేరు మెన్షన్ చేయలేదు. లేదు లేదు, అట్లా పేరు చెప్తే అందరికీ వేరే వాళ్ళు ఇదైపోతారు. ఫీల్ అవుతారు కదా అట్లా. సో అంటే ఇంతమంది అంటే 70 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళల్లో నిజంగా దేవత వచ్చి అంటే ఏదైనా మిరాకిల్ చేసిన ఏదైనా ఉన్నాయా సంఘటనలు? ఏ అమ్మవారు అనేది ఇట్లా కనికట్టు విద్యలు చెయ్యదు, మిరాకిల్ చెయ్యరు. ఓకే. ఏంటనంటే అమ్మవారు ఏది చేసినా కానీ కూడా మనుషులు మన లోపట్నే చేస్తుంది అని. అంటే ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం మట్టుకే సాల్వ్ చేస్తుంది అంతే. ఎందుకంటే అమ్మవారు రాసిన రాత, దేవుడు రాసిన అమ్మవారు అయితే తోడ్చదు కాబట్టి ఈ ప్రాబ్లంకి ఇది కాదు ఇది అని చెప్పి ఆ సొల్యూషన్ మాత్రమే చెప్తుంది అంతే. ఓకే. సో ఇన్ని రోజుల నుంచి మీరు బోనం ఎత్తుకొని ఆడుతున్నారు కదా, సో బోనం ఎత్తుకొని ఆడేటప్పుడు ఏదన్నా ఆటంకం కదిలి ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా? అంటే బోనం అట్లాంటివి జరిగినాయి. ఎందుకనంటే కొన్ని సికింద్రాబాద్ టెంపుల్ అక్కడికి బోనం వెళ్ళేటప్పుడే కొంతమంది శీషం పెంకలేశారు. ఓకే. అంటే కావాలని వేసిండ్రు, సీసం పెంకలు వేసిరు. నడుస్తుంటే అవి అమ్మవారు ఉన్నప్పుడు తెలియదు కాబట్టి శాంత అయిన తర్వాత చూస్తే 3 శీషం పెంకలు వెళ్ళినాయి తింటాయి కాలికి. కాలంతా రక్తం అయ్యింది. ఇంక అక్కడనే చిన్న క్లినిక్ ఉండే, నేను ఎప్పుడూ అక్కడ డొక్కలమ్మ టెంపుల్ వాళ్ళ ఇంట్లో నుంచి బోనాలు తీస్తాం. వాళ్ళ ఇంట్లో నుంచి అట్లా వెళ్తుంటేనే మన బాటా చౌరస్తా రాకముందే అక్కడనే శీషం పెంకలు వేసిరనమాట. కొన్ని కూడా కాదు, ఇన్ని వేసిండ్రు. మా ఫ్యామిలీ కూడా ఎవరు చూడలేదు, కానీ అయినా అను అమ్మవారు వెళ్తుంది అట్లనే బోనం సమర్పించిన తర్వాత అప్పుడు నాకు పెయిన్ అనిపించింది. ఏంటి నా కాలంతా తడిగా అనిపిస్తుంది అని చూసేసరికి 3 శీషం పెంకలు వెళ్ళినాయి అనమాట అప్పట్లో. ఇది చాలా ఏళ్ల క్రితం అయింది. ఇప్పట్లో అలా ఏం లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరు నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి అమ్మవారు వస్తుంటే సాకలు అలాంటివి పెడుతూనే ఉంటారు మా వాళ్ళు అనమాట. ఓకే. సో ఏదన్నా మంచిది అమ్మవారి సాంగ్ పాడండి. అంటే నేను చిన్నగున్నప్పటి నుంచి విన్న సాంగ్ ఒకటి నాకు చాలా ఇష్టము. ఆ సాంగ్ ఇప్పుడు లష్కరి జాతరలోన బోనాల పండగ, ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సాంగ్ నేను చాలా చిన్నగున్నప్పటి నుంచి వింటున్నాను, మా మమ్మీ వాళ్ళు కూడా వింటున్నారు అనంటే ఈ పాట. కానీ మెయిన్ మాత్రమైతే ఇంకా నాకు నవరాత్రి సాంగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. ఓకే. అట్లా ఎక్కువ మీరు ఏ టైంలో ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు? నవరాత్రి టైంలో బాగా పూజలు చేస్తాం. నవరాత్రి టైంలో, బోనాల టైంలో, ఆషాఢ మాసంలో ఇంట్లో అమ్మవారు ఉంటుంది, శాకాంబరి ఉత్సవం అని ఇంకా ప్రతి ఒక్కటి చేస్తుంటాం అమ్మవారికి. అట్లా గురువారం రోజు, శుక్రవారం, ఆదివారం, మంగళవారం, వీక్లీ 4 days అమ్మవారికి చేస్తూనే ఉంటాం అనమాట. అట్లా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే బోనాల పండగ కదా, సో మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అంటే చాలామందికి చాలా తెలియవు, అంటే బోనాల యొక్క ప్రాముఖ్యత ఏంటిది అవి ఏం తెలియదు కాబట్టి మీలాంటి వాళ్ళని చేస్తే సో చాలామంది తెలుసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని మా స్టూడియోకి పిలవడం జరిగింది. సో పిలవగానే వచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.
ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. బోనాల పండుగ అంటే మన కల్చర్ని మనం రీప్రజెంట్ చేసుకుంటున్నాము. ఇలాంటి ఏ పిచ్చి పిచ్చి మీరు వీడియోలు కానీ పిచ్చి పిచ్చి ఇవి బోనాలు ఎత్తుకొని స్టంట్స్లు చేయడం మాత్రం అయితే కొంచెం మానుకోండి. ఎందుకంటే మన కల్చర్ని మనం కాపాడుకుందాం. మన అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం కాబట్టి అదేదో అమ్మవారికి పవిత్రంగా వెళ్ళి మనం బోనం సమర్పిస్తాము. మీరు ఏదో పిచ్చి పిచ్చిగా వెళ్ళి ఏదో చేసి ఏదో చేద్దామని చెప్పి ఇంకేదో చేసుకొని మన కల్చర్ని మాత్రం పాడు చేయకండి. నేను విన్నవించుకుంటుంది ఇదొక్కటే. నమస్తే.